హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్పెషల్ రెసిపీ అయితే బటర్ పన్నీర్ బటర్ రెండింటి ఏదైనా అనొచ్చు. ఇది రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ వచ్చేలా ఇంట్లోనే ఎలా సింపుల్గా తయారు చేసుకునే విధానాన్ని ఈరోజు మీకు వీడియోలో చూపిస్తాను. వీడియో స్టార్ట్ చేసి అందరికీ ఇచ్చిన రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్. ఈ వీడియో చాలామంది చూసుకొని సబ్స్క్రైబ్ చాలా తక్కువ మంది చేస్తున్నారు. మీ అందరూ ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మీ. ఫస్ట్గా బోన్లెస్ కానీ మీరు బోన్తో కలిపింది బోన్లెస్ చెస్ట్ పీస్ అనమాట. చిన్న చిన్న పీసులు కొట్టి తీసుకున్న తర్వాత 5 టమాటాలు, 1 కప్పు జీడిపప్పు, గరం మసాలా సామాన్లు, మిరియాలు, తర్వాత ఒక పెద్ద బిర్యానీ ఆకు అనమాట. చిన్న చిన్న ముక్కలు 1 ఇంచ్ ముక్కలు కొట్టించండి. బాగా కడుక్కొని నీరంతా వార్చిన తర్వాత ఇందులో మసాలా కారం వీడియో ఛానల్ ఉంటుంది. తర్వాత కాశ్మీరీ చిల్లీ పౌడరు ఒక 2 టేబుల్ స్పూన్ వాడానమాట. జీలకర్ర పొడి, ధనియాల పొడి, పెరుగు కూడా కలుపుకోవచ్చు, సాల్టు. దీనికి ఒరిజినల్ ఫ్లేవర్ రావాలంటే యాక్చువల్గా మీరు మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేయండి, అంటే ఆవాల నూనె కలిపి పెట్టుకోవడానికి. మిగతా అంతా బటర్తోనే మనం చేస్తాం ప్రాసెస్. మీ దగ్గర మస్టర్డ్ ఆయిల్ లేకపోతే నార్మల్ ఆయిల్ యూజ్ చేయండి. మొత్తం కలిపి పెట్టుకొని 1 గంట పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. దీన్ని బాగా మసాలా పట్టాలన్నమాట. ఈలోగా మసాలా అది బాగా పడుతుంది, ఫ్రిడ్జ్లో పెట్టాం. నేను ఒక కళాయి తీసుకొని ఇందులో కొంచెం నూనె, తర్వాత బటరు మొత్తం నేను తీసుకునేది 30 kg చికెన్కి అనమాట. దానికి ఆల్మోస్ట్ 250 గ్రామ్స్ వాడుతున్నాను. ఇందులోనే ఫస్ట్ గరం మసాలా సామాన్లు వేసి లైట్గా ఫ్రై చేసి, తర్వాత మనం కట్ చేసుకున్నట్టు ఎర్రగా పడిన టమాటాలు ఉన్నాయి కదా, ఒక 5, దాన్ని ఇందులో వేసి ఫ్రై చేద్దాం. తర్వాత జీడిపప్పు పొడి యాడ్ చేశాను. లైట్ బ్రౌన్ షేడ్ రాగానే ఇందులో నేను టమాటా ముక్కల్ని బాగా యాడ్ చేసి మెత్తగా మగ్గనిద్దాం. నా ఛానల్లోని పన్నీర్ బటర్ మసాలా కర్రీ సింపుల్గా ఎలా చేయొచ్చు అది కూడా ఉంటుంది, అది కూడా చూడండి. వీడియో నా ఛానల్లో ఉంది, లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను. ఆల్మోస్ట్ ఈ విధంగా మెత్తగా అయిపోవాలన్నమాట. కొంచెం బాగా చల్లార్చుకొని మిక్సీలోని దీన్ని ఫైన్ పేస్ట్ కింద చేద్దాం. ఎలాగంటే మెత్తగా ఉండాలన్నమాట. మీరు పేస్ట్ కానీ మెత్తగా అవ్వకపోతే మీరు వడకట్టుకోవాల్సిన పని ఉంటుంది. ఈలోగా కొంచెం బటర్ వేసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ని నేను రోస్ట్ చేస్తాను బాగా. చూడొచ్చు సైజెస్. మీరు పెద్ద ముక్కలు కావాలంటే పెద్ద ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫైన్ పేస్ట్ అయిపోయింది. ఇవి ఫ్రై చేసిన ముక్కల్ని పక్కకు తీసుకొని అదే ప్యాన్లో నేను కొంచెం ఆయిల్, తర్వాత మళ్ళీ బటర్ యాడ్ చేశాను. బటర్ కొంచెం కరుగుతున్నప్పుడు మీరు కావాలంటే పచ్చిమిర్చి యాడ్ చేయొచ్చు, లేదంటే ఆప్షనల్ అవసరం లేదు. కాశ్మీరీ చిల్లీ కోసం ఎందుకు చెప్తున్నానంటే కాశ్మీరీ చిల్లీ కారం తక్కువగా ఉంటుంది, తర్వాత కలర్ అనేది చాలా మంచి రెడ్గా వస్తుంది అనమాట. ఇందులో మనం ఫైన్ పేస్ట్ చేసుకున్నటువంటి మన టమాటా పేస్టు, కాజు పేస్ట్ ఉంది కదా, దీన్ని షిఫ్ట్ చేద్దాం. అందులో కొంచెం వాటర్ కలిపి ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో దీన్ని ఒక 15 నిమిషాలు కుక్ చేద్దామండి. ఈ టైంలో ఇందులో కొంచెం కాశ్మీరీ చిల్లీ కూడా యాడ్ చేశాను. ఉంటే పన్నీర్ బటర్ మసాలా కొంచెం 1 టేబుల్ స్పూన్ వేయండి. నేనైతే వేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నా మసాలా కారంలో కూడా అన్నీ ఉంటాయి. తర్వాత చూడొచ్చు కాశ్మీరీ చిల్లీ ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేశానమాట. ఎక్కువగా కారం వేయకూడదు, వేస్తే ఆ ఫ్లేవర్ అనేది పోద్ది, టేస్ట్ అనేది మనకి స్వీట్నెస్తో కలిపి ఉండాలి. కొంచెం పన్నీర్ బటర్ మసాలా కూడా యాడ్ చేశాను. దీన్ని కూడా పెట్టి ఒక ఆయిల్ తేలేలాగా మనం ఒక 10 మినిట్స్ కుక్ చేద్దాం. మొత్తం అంతా మీడియం ఫ్లేమ్లో చేయాలి. పేస్ట్ చూడొచ్చు చాలా ఫైన్గా వచ్చింది, ఉడకపెట్టలేదు అన్నమాట. చాలామంది వడకడతారు. చికెన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేద్దాం. ఇందులో యాడ్ చేసి ఆల్మోస్ట్ మీరు ఒక 10 మినిట్స్ కుక్ చేయండి మీడియం ఫ్లేమ్లో. పేస్ట్ కూడా కొంచెం దగ్గరగా వద్దనమాట. ఆల్మోస్ట్ మన చికెన్ కూడా బాగా ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువసేపు ఈ విధంగా ఆయిల్ తేలాలి. చూడొచ్చు. ఇందులో కొంచెం మీరు కొత్తిమీర వేసుకొని
కొంచెం బటర్ కూడా యాడ్ చేస్తున్నాను పైన. దీని రెస్టారెంట్ స్టైల్ రావాలంటే మెయిన్ స్మోక్ పెట్టాలన్నమాట. అది కూడా మీకు చూపిస్తాను. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది. చూడొచ్చు, చాలా చిక్కగా మనకి రెస్టారెంట్ స్టైల్లో తక్కువ ఆయిల్తో. రెస్టారెంట్ స్టైల్లో ఏం చేస్తారంటే చాలా ఎక్కువ ఆయిల్ని యూజ్ చేస్తారు, అందువల్ల ఆయిల్ ఎక్కువగా ఉంటుంది. నేను చార్కోలు అంటే మన బొగ్గు అనమాట, కరకాల్చింది బాగా హీట్ చేసి స్టవ్ మీదే ఇందులో 3 పీసెస్ పెడుతున్నాను. దీని మీద కొంచెం నెయ్యి వేసుకుందాం. చూడొచ్చు, స్మోక్ చాలా ఎక్కువ వస్తుంది అన్నమాట నెయ్యి వేస్తే. ఇదే టైంలో మనం పైన ఒక మూత పెట్టేసుకుందాం. కనీసం ఒక 10 మినిట్స్ ఉంచుదాం. ఆ స్మోక్ అంతా అబ్జర్వ్ చేయాలన్నమాట అందులోని. చూడొచ్చు, ఆల్మోస్ట్ స్మోక్ అంతా బాగా అబ్జర్వ్ అయింది. ఈ చార్కోల్ని బయటకు తీసి ప్లేటింగ్ చేసి మీకు చూపిస్తాను. దీంతో నాన్ కానీ, పరోటా కానీ, చపాతీ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అన్నమాట కర్రీ. ఇది కాంబినేషను రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో సింపుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకునే విధానం అన్నమాట. టేస్ట్ అయితే రెస్టారెంట్ కన్నా చాలా బాగా వచ్చింది. మనం ఇంట్లో కాబట్టి న్యాచురల్గా ఆయిల్ని కానీ బటర్ కానీ యాడ్ చేసి వండుకున్నాం అన్నమాట. రెస్టారెంట్లో ఏంటంటే ఆయిల్ ఎక్కువగా ఉంటుంది, మనకి హెల్త్ కూడా అంత మంచిది కాదు. ఈ వీడియో ఎలా నచ్చింది కింద కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్.